చుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో జీవింపజేసెనే. జుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపజేసెనే. జుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటతేనే ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను.
యాకోబు పత్రిక మొదటి అధ్యాయం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వాక్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, దీవించు దేవుడు ఆశీర్వదించడానికి మనల్ని పిలిచాడు, కానీ ఆయన లోకములో బాధలు అనుభవించడానికి, భయముతో జీవించడానికి ఆయన పిలువలేదు. వాక్యము స్పష్టం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. దైవ కృప మనకు తోడై ఉండగా, యేసునాథుడు మనకు తోడై ఉండగా, భూ సంబంధమైన ఈవులు అనగా మనం పని చేయుటకు కావాల్సిన ఆలోచన, జీవించటకు కావాల్సిన పరిశుద్ధత, మాదిరికరముగా ఉండటం కావాల్సిన శక్తి ప్రభు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చుటే కాదు, కానీ ఆయన మన కోసం సంపూర్ణముగా అన్ని సిద్ధం చేసి ఉంచాడు. మనకి ఏది ఎదుక్కుకోకుండా, దేని కొరకు ఎదురు చూడకుండా అన్ని సిద్ధం చేసి పెట్టాడు. ఈ భూమి మీద ఆయన ఇచ్చిన ఇవి పరిపూర్ణమైన వరం అంటే ప్రభు మనకిచ్చే ఉచితమైన కృపలో దాగి ఉన్న మహిమ. దీనికి యోగ్యులము కాదు, కానీ ఆయన కృపకు పాత్రలమైన మనము మన జీవితాల్లో నిలకలగా ఎదుటి వారికి మేలుకరముగా జీవించుటకు, ప్రభువుని మహిమపరచుటకు ఇది ఇచ్చే వాక్యం, వరము, ప్రసాదం. దేవుడు ఉచితముగా కృపను అనగా మనం ఏ విధముగాను చూచినా కానీ మన అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చిన వారమై ఉండగా, క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టి మన కొరకు ఆయన మరణించి ఆయన పునరుద్ధానుడై ఆయన పునరుద్ధానములో దాగి ఉన్న శక్తిని మనకిచ్చాడు. అది మనలో ఉన్న పాపముల నుంచి విమోచన, పాపం వల్ల వచ్చే జీతము మరణము నుంచి ఆయన రక్షణలోనికి నడిపించాడు. శారీరక మరణము రుచి చూడకముందే నిత్య జీవం అనే మార్గంలో నడవటానికి ఆయన మనం చూపి, ఇది సంపూర్ణమైన వరం. అంతేకాదు, పరసంబంధమై, భూ సంబంధమైనవా పరలోక సంబంధమైనవా, భూమి మీద కావాల్సినవే కాదు, పరలోకంలో అనుభవించబోయే మేలులు కూడా ఆయన భూమి. రెండవది, నీయే కాదు, నీ కష్టమే కాదు, నీ ఆశే కాదు, నీకు ఏదైతే కావాలో దానిని కూడా ఏ యోగ్యత లేకపోయినాను నీకు ఇచ్చే పారాయ్ ఇతరుల సంబంధమైన దీవెన కూడా, అనగా పరిశుద్ధమైన ప్రతి మేలు, జ్యోతిర్మయుడు అనగా వెలుగు సంబంధమైన యేసునాథుని ద్వారా నీకు అందించబడుతుంది. తండ్రి సిద్ధపరిచిన ఆ యొక్క స్థితి, దేవదేవుడు ఇంత గొప్ప ప్రణాళికతో మన కొరకు ఆయన ప్రాణము పెట్టి విమోచించుండగా మనం ఏం చేస్తామంటే లోకాన్ని నమ్మి మోసపోతున్నాము. లోకాన్ని నమ్మి లోక ఆశల మీద ఆశ పెట్టుకొని లోక ప్రకారము జీవించి, అది ఏదైనా సరే, మనం మేలుకొన్నది మొదలుకొని మరలా నిద్రించేదాకా మన మనస్సు పనిచేసినంత సేపు ప్రభువుని విడిచి లోకానుసారమైన ఆలోచనలో ఉంటుంది. అందుకని పై వచనములు అంటాడు, 16వ వచనములో, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఎందుకు మోసపోతామంటే
నిత్యుడగు తండ్రి, ఆదియును అంతమునయున్న ఆ దేవదేవుడు మన కొరకు ఇచ్చిన ఇక ప్రణాళిక, మన కొరకు దాచి ఉంచిన ఈ మేలు వదిలిపెట్టి మాటలను బట్టి, నీ ఎదుట కనిపించున్న గంభీరతను బట్టి, నీ ఆశను బట్టి మోసపోతున్నావు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రభు వారి యొక్క కృప మనం చూస్తాం. ఆయన ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ఆ 31వ వచనం వరకు ఆయన చేసిన సృష్టిలో ప్రతిదీ 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 మంచిది 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 అనుకుంటా వస్తున్నాడు. ఎక్కడన్నా చెడ్డదండి? ఒక దినం ఈ మంచిది అన్న పదం పదకపోతేనే ఇది మంచిది కాదేమో అన్న ఊహకి వెళ్తాం. మంచిది కాదు, ఆయన హానికరమైనది ఏదియో చేయలేదు. నీకు హాని చేసేది ప్రభు చేయలేదు. అని ఆయన చేసినంత మంచిదే, మంచిది మంచిది మంచిది. ఆ మంచి మేలు చేసుకుంటూ వచ్చిన ఆ దేవదేవుని మాటను నువ్వు వినక ఎంతగా చేశాడంటే, ఆయన నిరాకారముగా ఉన్నదాన్ని ఆకారం తెచ్చాడు. ఆయన ఆకృతి లేని దానికి ఆకృతినిచ్చాడు, సౌందర్యము లేని దానికి సౌందర్యమునిచ్చాడు. లోక సౌందర్యం కాదండి, లోకానుసారమైన అందము, మోసమే సౌందర్యము. కానీ దైవక సంబంధమైన దేవుడిచ్చే ఆ నేచర్, ఆ స్వబుద్ధి, ఆ సొంత స్థితి చాలా గొప్పది. అందుకని అంటారు అప్పుడు 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 అంటారు. చివరి ప్రకటనకు వచ్చేసరికి కూడా ప్రభు అదే మాట అంటాడు. మొదట నీకుండిన ఆ స్థితి. ఏ స్థితి? నువ్వు నిల్చున్న ప్రదేశమేనా, నీ వయసేనా, నీ చదువేనా? మొదట నీకుండిన ఆ స్థితి. ఒక నిరాకారమైన స్థితి నుంచి, అదే ఇక్కడ అంటాడు, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై ఉండెను దేవుని ఆత్మ. కానీ 3వ వచనానికి వచ్చేసరికి ఆయన కమ్మనగా ఒక మాటతోనే ఇదంతా మారిపోయింది. వాక్యం స్పష్టం. అంతేకాదు, ఆయన వేరు చేశాడు. ఏది ఎక్కడ ఉండాలో ఆయన వేరు చేశాడు. 14వ వచనానికి వచ్చేసరికి ఆయన అంటాడు, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు, పగలు రాత్రే కాదు, పగలు వెలుగుకు చీకటికి ఎంత దూరం ఉంచుతున్నాడో నీకును పాపమునకును కూడా ఆయన అంత దూరము ఉంచుతున్నాడు. కానీ దేన్ని చూసి నువ్వు మోసపోతున్నావు? దేన్ని చూసి మోసపోతున్నావు? వీళ్ళరా, దేవుని ప్రణాళికలో అన్ని మేలుకరంగానే ఉన్నాయి. కానీ ఈ మేలుకరమైన దాన్ని ఉపయోగించక, మేలుకరమైన దాని వైపు చూడక మోసపోతున్నాడు. చూడు 103వ కీర్తన 103వ కీర్తన 12వ వాక్కు. 103వ కీర్తన 12వ వాక్కు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరము అరచి. పాపం ఎప్పుడూ మన దగ్గర లేదు, అలాగే అతిక్రమం ఎప్పుడూ నీ దగ్గర ఉండకూడదు. తూర్పుకు పడమటి ఎంత దూరమో, తూర్పును బయలుదేరిన సూర్యుడు ఇదే తూర్పులో ఉండి పడమటను కలవగలండి? ఒకవేళ నువ్వు మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం దిక్కులు చెప్పాలంటే నీ ముఖం ఎటు తిరగాలి? తూర్పు వైపు తిరగాలి. తూర్పు వైపు తిరిగి నువ్వు పడమరను చూడగలవా? అసలు చూడాలంటే ఏం చేయాలి? వెను తిరగాలి. ఎటు తిరగాలండి? వెనక్కి. సో ఇప్పుడు అర్థమైంది కదా, చూడటానికే నువ్వు మరలుకోవాలి, తిరిగిపోవాలంటే నీ అతిక్రమానికి నువ్వు మరలుతున్నావంటే, నీ పాపం వైపు నువ్వు వెనక్కి తిరిగిపోతున్నావు. పాపం వైపు అంటే నువ్వు ప్రభువుని విడిచిపెడుతున్నావా? ప్రభువుతోనే ఉన్నావా? లేదు ప్రభు వైపే ఉన్నావా? ప్రభువుకి వెనక్కి తిరుగుతున్నావా?
జాగ్రత్త. పోలిక మాత్రమే ఇది. ఇదే కీర్తన గ్రంథంలో అంటాడు కదా, 84వ కీర్తన, ఆయన సూర్యుడును కేడమునై ఉన్నాడంటే ఆయన సూర్యుడు కాదు, జస్ట్ ఆ వెలుగు గురించి నీకు పరిచయం చేయటకు, శక్తిని గురించి, సూర్య శక్తికి ఆయన తయారు చేసిన, ఆయన నిర్మించిన మాట వల్ల కలుగు చేసిన సూర్యుడిని శక్తికి నువ్వు ఉండలేకపోతున్నావంటే ఆయన ద్వారా ఎలా ఉండగలవు? జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఆలోచించండి. తూర్పుకు పడమనంత దూరము ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి, ఆయన సృష్టిలో ఏది నీకు హాని కలుగు చేసేదాన్ని నీ దరిదాపుల్లో కూడా ఉంచలా. కానీ నువ్వేమవుతున్నావు? మార్చుకొని వెళ్ళిపోతున్నావు, వెనుతిరిగిపోతున్నావంట. ఇలారా శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైన ప్రతి ఈవి దేవుడు మనకుంచాడు, ప్రభువు మనకుంచాడు. అయితే వీటి నుంచి దారి తప్పిపోతున్నాం. వీటి నుంచి, అదే మనం ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకున్నాం. దేవుని ఎందుకు స్తుతించాలి, ప్రభువుని ఎందుకు ఘనపరచాలి? ఈ 32వ కీర్తన 11వ వచనం నుంచి 33వ కీర్తన 2వ వచనం వరకు ఆయన అంటాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. యథార్థత వెను తిరగబట్టిపోయింది కాబట్టి మన జీవితంలో ఆనందం కరువైపోయింది, మన జీవితంలో ఆశీర్వాదం కరువైపోయింది. ఇదిగో తూర్పు ప్రభు వైపు చూడవలసిన మనము వెనుతిరుగుతున్నాం. ఆయన వాటికి అన్నీ మనకు దూరంగానే అనిపించు. ఆరాధించుటకు కావలసినది యథార్థత. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ, ఇదేదో ఒక మొక్కుబడిగా లేకపోతే ఆనవాయితీగా నువ్వు ఆదివారం ప్రభువుని చేరుతున్నాను, సంఘానికి వస్తున్నానంటే కుదరదు. ప్రార్థించే స్థలం ఒకటి ప్రత్యేకపరిచాడు, ప్రార్థించడానికి ఒక మందిరాన్ని ఏర్పరిచాడు. అందుకని ఆయన అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన చేస్తావు. స్తుతించడానికి కూడా మందిరంలో అవకాశం ఉంది. కానీ అవకాశము ప్రార్థన కొరకే నీ జీవితంలో ఒక స్థానం ఇచ్చినప్పుడు దేవుని స్తుతించడానికి స్థానం లేదంటే ఉంది. ప్రార్థన చేయగలిగిన ప్రతి వాడు, ప్రార్థనలో స్థిరపరచబడిన ప్రతి వాడు ఆయన స్తుతించడానికి ముందుంటాడు. ప్రార్థన లేనిది స్థుతికి ముందుకు రానే. కానీ ప్రార్థించే స్థలం ఒకటి పెట్టాడు. అందుకని ఆయన మేడగదికి శిష్యులందరినీ నడిపించాడు, గెస్యమైన తోటకి నడిపించాడు. ఇదిగో ప్రార్థించుట ఆయన నేర్పించాడు. మీరు ఇలాగూ ప్రార్థన చేయడి అని చెప్పాడు. చేయడి అని ఎక్కడన్నా ఆపండి అని ఉందా? వాళ్ళే విద్య లేని పాములు కాదు, భూలోకమును తల్ల కిందులు చేయవారు ఇక్కడికి. వారు మాటలు ఎందుకు చూపినా ఆ శక్తి ఎవరు చూపలేకపోయారు. ఎవరికైతే ఈయన ప్రార్థన నేర్పించాడో, ఎవరికైతే మనల్ని మార్చమని ఆయన శిష్యులుగా తయారు చేయమని ఎవరికైతే మొదట ఆజ్ఞ ఇచ్చాడో అదే శిష్యులు, వాళ్ళే పావనులు కాదు. ప్రభు యొక్క పాండిత్యమంతయు ఆయన వారికే ఇచ్చాడు. వారి ద్వారానే మనం ఈ యొక్క స్థితిని పొందుకున్నాం. అయితే అందరము ప్రభువులో ఒకటి, ఆయన ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? నువ్వు ఆరాధించడానికి ఆదివారం ఇచ్చాడు దేవుని దినం. మరి ఆరాధనలో నీకు ఈ దినం ఎంతసేపు నువ్వు ఆరాధన కేటాయించుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. మందిరంలో ఉంటేనే ఆరాధన కాదండి నేను చెప్తున్నాను. ప్రార్థన, నా మందిరము సమస్త జనులకు, నా మందిరము సమస్త అన్య జనులకు ప్రార్థనా మందిరం అని ఉంది. కానీ నువ్వు మందిరంలో ఆరాధించాలి, బయట ఉన్న ఆరాధన పనే ఉండాలి. అంతేగాని రెండో ఆలోచన ఈరోజు ఉండకూడదు నీకోసం. అందుకనే తండ్రి కొరకు ఒక దినమును ఏర్పరచుకున్నాడు ఆయన సృష్టిలోనే. ఇదిగో ఈ రోజు మీరు నాతోనే ఉండాలి, నీ ఇంటిలో పొయ్యి కూడా ముట్టియకూడదు, అంతే. కానీ ఈరోజు దేనికి ప్రాముఖ్యత ఇస్తావు? నువ్వు ఏ విధముగా జీవించడానికి ప్రాధాన్యత ఇస్తావు? ఆలోచించు. ఆరాధించు వారు ఏం చేయాలండి? ఆత్మతోనూ సత్యము. ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. కానీ నీలో ఆ ప్రేరేపణ రావాలి. నీకు వచ్చేది, పక్కన వాళ్ళకి రాదు. నీకు వచ్చింది. తన పనిలో నిపుణత అంటాడు. అందుకనే ప్రభు ఎవరికి ఏ పని చేయాలో ఆయన ఇస్తాడు.
ఇదిగో కొన్ని వెండి పాత్రలు ఉంటాయి, కొన్ని మంటి పాత్రలు ఉంటాయి, కొన్ని కర్ర పాత్రలు ఉంటాయి. ఏ కర్ర పాత్రలు అంటే కర్రలు కొండలు కాదు ఇక్కడ చూడాల్సింది. నీకు ఏ టాలెంట్ ఇచ్చాడో, ఏ వరం ఇచ్చాడో, ఏ ఆసక్తి ఇచ్చాడో. ఆసక్తి అన్నది చాలా ముఖ్యం. నీకు ఏ పని మీద ఆసక్తి ఇచ్చాడో దాన్ని ప్రభు కొరకు వాడే దినం ఈరోజు. అది కావాలి. దీనికి కావాల్సిన సిద్ధపాటు ముందు రోజు. అది ఆత్మ నడిపింపు. రెండోది ఇది జరిగించడం సత్యం. సహజంగా చూస్తుంటాం మందిరాల్లో ఒకళ్ళు ఇద్దరు పరిచయం చేస్తుంటే మిగతా వాళ్ళు పక్కన నుంచొని డైరెక్షన్లు ఇస్తుంటారు కదండి. చిమ్మే దాంట్లో కావచ్చు, వంటే దాంట్లో కావచ్చు, స్తుతించే పాటల్లో కావచ్చు, వాక్యంలో కావచ్చు, నాకెందుకులే అన్నట్టుంటారు. బట్ దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా కానీ నీ శక్తి ఎంతైతే ఉందో అది వంచన లేకుండా, అందుకని అంటారు శక్తి వంచన లేకుండా. వంచన అంటే పాపం కదండి, ద్రోహం కదా. అంటే చేసినట్టు యాక్ట్ చేస్తారంటే వెంటనే. ప్రభుకి ఇది పనికిరాదు, ప్రభుకి ఇది పనికిరాదు. అందుకని పౌలు గారు తిమోతికి కూడా చెప్తాడు, నమ్మకమైన వానికి పని అప్పగించు. అందరికి పని చెప్పడు దేవుడు, ఆయనకి నమ్మకమైన వాళ్ళకి చెప్తాడు. అది నమ్మిన వ్యక్తిగా నీకు ఒక బాధ్యత ఇస్తే ఈ బాధ్యతను నువ్వు ఎలా నెరవేరుస్తావు? ఆ దీవుల్ని ఇచ్చేది కూడా నమ్మకమైన వారికి. అంటే ఎటువంటి దీవుల్ని పోయిన వారం చెప్పాను ఇదే, ఆయన్ని నేను నమ్మాడు కానీ నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు. నమ్మిన నీకు ఆయన ఏమంటున్నాడంటే భూమి మీద శ్రేష్టమైనవి నేను నీకోసం. 33వ కీర్తనలో మనం చదువుకున్నాం, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించడు, ఉల్లసించడు, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడు, స్తుతి చేయుట యథార్థవంతునికి. ఇది ఎంతవరకు ఉంది నీకు? సత్యం ఎంతవరకు ఉంది? ఎలా స్తుతి చేయుటకు దినము, స్తుతి చేయుటకు కీర్తనలు కింద రాస్తాడు ఆయన. ఈ ఈ వచనములన్నీ ఆయన అగాధ జలములను, భూమిని, సర్వ సృష్టిని ఆయన మాట చేత ఎలా కలుగు చేశాడో ఆయన సంకల్పం ఎక్కడ దాకా ఉండిద్దని రాశాడంటే ఆ 11వ వచనంలో అంటాడు, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములో. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు తప్పిపోయేవారు ఆయన ఎప్పుడు మార్చుకోడు. నీ బదులు ఇంకొకళ్ళు వాడబడతారు, నీ బదులు ఇంకొకళ్ళు వాడబడతారు. అంతేగాని అప్పుడు నువ్వేమంటావు, మమ్మల్ని అవకాశం ఉన్నంతకాలం వాడుకున్నాను, ఇప్పుడు ఇంకోటి తీసుకొచ్చి పెట్టారు. నీ పని నువ్వు సక్రంగా చేసి ఇంకొకళ్ళు ఆ ప్లేసులకి ఎందుకు వచ్చావు? చేయలేకపోయావు. దేవుని సంకల్పము ఆది నుంచి అంతం వరకు ఆయన తరతరములు ప్రజలకు అది ఉంది. నా తరములో ఉన్న వారికి నేను మార్గం, నేను మాదిరి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఇట్స్ రైట్ ఆర్ రాంగ్? ఎక్కడ ఉంది వాక్యం చెప్పండి. వింటా ఉంటారు కదా, గుర్తుండాలిగా. మధ్యలో ఎక్సర్సైజ్ లేకపోతే అట్ట. ఎవరి తరం వారికి దావీదు సేవ చేశాడండి? నీ ముందున్న ప్రజకు నువ్వు మాదిరిగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. తీయాల్సిన పని లేదండి. అప్పుడప్పుడు అడుగుతుంటాగా మధ్యలో ఎట్లా అంటే, దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే ఇచ్చాడో, దేవదేవుడు యేసునాథుడు సృష్టిని ఏ యొక్క సంకల్పము చేత నిర్మించాడో ఆ సంకల్పము చొప్పున నీ తరము వారికి, అనగా నీ ముందున్నది నీ సమకాలికులు ఒకళ్ళు ఉన్నారు, నీ ముందు సీనియర్లు ఒకళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నీ వెనక పిల్లలు ఉన్నారు. ఇదంతా నీ తరమే. 3 రకాల జనరేషన్లకి నీవు మాదిరిగా ఉండాలి. ఎవరెవరికండి? చాలామంది అంటారు పిల్లలందరూ ఆయన దగ్గరే చేరుతున్నారు, ఆమె దగ్గరికే పోతున్నారండి. ఆమె ఎవరికి మాదిరిగా ఉంది? ఆ పిల్లలకి. ఈయన వయసు అంతా ఆ పెద్దలతో నీకెంత సహవాసం అంటారు. ఎవరికి మాదిరిగా ఉన్నాడు ఆయన? వయసులో పెద్దవారికే ఆకర్షించే విధముగా, నీతి బోధ చేసే విధముగా, మాదిరిగా నడిచేవారిగా ఉన్నారు. దేవుని ఉద్దేశం అదేనండి. ఆత్మ పొందుకొనుటయో దర్శనములు చూచుటయో ఎవరికండి?
ఒక ముసలాళ్ళకే చెప్పాడా, లేకపోతే ఒక కుర్రాళ్ళకే చెప్పాడా? మీ యవ్వనులను మీ వృద్ధులను. దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గంభీరమైనవి, చాలా దీర్ఘకాలమైనవి. నువ్వు వీటి ప్రకారం జీవిస్తే నీకు కూడా దీర్ఘాయువు వచ్చింది కదండి. నువ్వు 90 సంవత్సరాలు బతికావు, 80 సంవత్సరాలు బతికావు అంటే, 70 సంవత్సరాలు బతికావు అంటే ఎన్ని తరాల ప్రజలను నువ్వు చూస్తుంటావు. నీ ముందు నువ్వు పుట్టిన కాడ నుంచి అంత మా పెద్దోళ్ళని సీనియర్స్ అంటావు. ముసలాళ్ళు అంటే కోపడబాకండి, ముసలాళ్ళు అన్న పదం అంత మంచిది కాదు, తెలుగు పదమే, కానీ సీనియర్స్ అని ఇంగ్లీష్లో గౌరవంగా ఉంటుంది. ఇది కూడా గౌరవమే. వృద్ధులు అంటే చాలా గొప్ప పదం. కానీ ఒక మాట అంటాడు, తల వెంట్రుకల గురించి ఎవరికి అలంకారం అంటే వస్తున్నాయంటే నిన్ను దేవుడు వృద్ధ స్థితిలో పెట్టాడని. దీన్ని నువ్వు మార్చుకుని ఎట్ట జీవించాలనుకుంటావు? అయిపోయింది, దేవుడు ఇచ్చిన వరం పోయింది అక్కడ. అలా ఉండమని కాదు, కానీ నీ యొక్క ఆలోచన ప్రకారం నువ్వు మారుతున్నావేమో. ఇలా నేను ఇప్పుడు తల గురించి మాట్లాడలేదు, కానీ దేవుడు చేసే ప్రతిదీ శ్రేష్టమైనది. ఆయన సృష్టిని అంతా నీకు చాలా గొప్పగా ఇచ్చాడు. నీతికు నీ ముందు తరం వారికి మాదిరిగా ఉండమని. అందుకని ఆయనకి స్తుతించి నువ్వు ఆశీర్వదించబడాలి. ఆయన్ని స్తుతించి నువ్వు ఆశీర్వదించబడాలి. అందుకని యాకోబు అంటాడు ఇక్కడ స్పష్టంగా, ఆయన చెప్తున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు. దాంట్లో ఏమన్నా తక్కువ స్థాయిది ఉందండి? లేనే. అందుకనే అంటాడు కీర్తనకారుడు కూడా, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించను, మన భూమి దాని ఫలములను ఇచ్చును. శ్రేష్టమైనదే దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నాకు చాలా ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని కొంత ఆ పదం ఎందుకు పెట్టారు నాకు తెలియదు, కానీ మనుషులకు అర్థం కావాలంటే ఆ పదం ఉపయోగించాల్సి వస్తుంది. అడుక్కునేవాళ్ళు అంటారు. ఎవరు అడుక్కునేవాళ్ళు? అసలు మన ఇళ్ళ ముందు అడుక్కునేవాళ్ళు చాలా నీతి గలవాళ్ళు, ఇంట్లో ఉన్న అడుక్కునేవాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. అంతే కదండి. గుడికొచ్చి కూడా దేవుడిని స్తుతించేవాళ్ళు ఉన్నారంటే లేరు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ప్రార్థన చేయండి అంటే అది ఇది కావాలి, వాళ్ళని బాగు చేయి, వీళ్ళని బాగు చేయి అని అడుక్కుంటానే ఉంటారు. అంతేగాని ప్రభువా స్తుతి, ప్రభువా స్తోత్రం, నాకు ఈ చేసావు చేయవు, ఈ కీడులో ఉంచావు, స్తోత్రం ఆయన ఎప్పుడైనా చెప్పావా? వందనాలు ఆయన చెప్పావా? మరి ఎక్కడ? ఎవరు అడుక్కునే వాళ్ళు బెటరు? లోన నుండి అడుక్కునే వాళ్ళు బెటరా, బయట నుండి అడుక్కునే వాళ్ళు బెటరా? వాళ్ళకు ఉన్నదేదో యథార్థంగా చినిగిపోయిన యాసుకొచ్చారు, చింపిరి చుట్టుతో వచ్చారు. వాళ్ళలో యథార్థత ఉంది. గుళ్ళోకి వచ్చే వాళ్ళ యథార్థత ఏడుంది? సోకు చేసుకొని రావడం తప్ప ఏమన్నా ఉందా లేదా? పట్టు చీర ఇస్తరు చేయలేదని గుడి కొట్టిన ఆడ మనుషులు ఎంతమంది లేరు? ఇంట్లో పని కాలేదని, ఇంట్లో ఇంకా ఏమి తేలేదని మార్కెట్ నుంచి గుడికి వచ్చి గుడి కొట్టిన పురుషులు ఎంతమంది లేరు? చూడండి, ఎవరు లోపల యథార్థత ఉందా, బయట ఎంత యథార్థత ఉండేదంటే అడుక్కునే వాళ్ళు అడుగుతారు బయట ఉండి. నాకు చాలా బాధకరమైన పదం, కానీ చెప్పాల్సి వస్తుంది, తప్పట్లేదు. అడుక్కునే వాళ్ళు అన్నమాట. అమ్మ సద్దన్నం ఉంటే పెట్టి అంటారు. ఏముంటే సద్దన్నం శ్రేష్టమైనదా? కాదే. వాళ్ళు కోరుకోవటం కూడా, వాళ్ళు అడిగేది కూడా శ్రేష్టమైనది అడగట్లా. అందుకే నేను వాళ్ళు ఇష్టపడతా, యథార్థత ఉంది వాళ్ళ దగ్గర. కానీ ప్రభు పేరులో ప్రభు దగ్గరికి వచ్చిన నీకు ఈ యథార్థత ఏది? ప్రభువుకు దగ్గర ఉన్నానని, ప్రభువును అందుకొనుచున్నానని, ప్రభు పనిలో నేను నిమగ్నమైపోయానని ఉన్న నీకు యథార్థత ఏది? ఆయన ఆరాధించడానికి వచ్చావు, సత్యమేది? ఆయన ఆరాధించు వారు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆది నుంచి అంతం వరకు అదే మనసుతో ఉండాలి. లోన కూర్చొనే చూపు అంతా పిల్లల మీద ఉండిద్ది, పెత్తనం అంతా పక్కన వాళ్ళ మీద ఉండిద్ది. వాళ్ళు నిద్రపోతే నీకేం, వాళ్ళని లేపాల్సిన పని నీకెందుకు? ఎవరితో వైపు చూస్తున్నావు నువ్వు? పేతురు పక్క చూపులు చూసి నీళ్ళలో మునిగిపోయాడు. నువ్వు పక్కన వాళ్ళని చూసి లోకంలో మునిగిపోతావు. దేవుడు నీకు ఇచ్చిన మార్గం, నీకు ఇచ్చిన కష్టం, నీకు ఇచ్చిన నష్టం, నీకు ఇచ్చిన మేలు, నీకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన అవకాశం, నీకు ఇచ్చిన వ్యాపారం, నీకు ఇచ్చిన ఉద్యోగం, అసలు ఏమి లేకపోవటం ఇంకా గొప్ప కృప. అవకే ఉద్యోగం ఉందండి? ఉందా? అయ్యో ఓకే. దారి తప్పిందా? దారిలో ఉందా? తప్పిపోయింది. అందరికంటే నమ్మకంగా ఉండాల్సిన అవే. ఎందుకంటే దేవుడితో ఎక్కువ గడిపేది అవే. ఎవరండి?
దేవునితో ఎక్కువ గడపడానికి దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? అవకే అవకాశం ఇచ్చాడు. ఆదాముకు పని పెట్టాడు, పని చేసుకొని రావాలి. అవకు ఎక్కువ అవకాశం ఇస్తే మోసపోయింది. ఎవరు మోసం చేశారు? ముందు సర్పము తన స్వరూపాన్ని మార్చుకుంది. సర్పం ఏం చేసింది? తన స్వరూపాన్ని మార్చుకుంది. అందుకని ముందు సర్పాన్ని శపించాడు. ఎక్కువ శాపం ఎవరికి వచ్చింది? ఆదాముకు అవకు విడుదల కలుగటానికి ఒక మార్గం చెప్పాడు, కానీ సర్పానికి విడుదల చెప్పలేదు. చాలామంది ఆ విడుదల లేని శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోతుంటారు. ఏ జీవితంలోకండి? శాపగ్రస్తమైన జీవితం. అందుకని నీ శాపాలను వహించడానికి ప్రభు వచ్చాడు. జాగ్రత్త. వాక్యం స్పష్టం. వాక్యము శ్రేష్టమైనది ప్రభు ఇచ్చాడు, కానీ ఉత్తమమైనది ప్రభు ఇచ్చాడు. కానీ ఆ 85వ కీర్తన 12వ వచనంలో నేను చాలాసార్లు చెప్పాను, అందుకని ఆ రెఫరెన్స్ చెప్పలేదు. పలకండి, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. శ్రేష్టమైన ప్రతిదీ ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఇచ్చేదానికంటే ఉత్తమమైనది లేనే. ఈ ఉత్తమమైన దాన్ని తీసుకుపోయి ఎక్కడ కలుపుతావంటే లోకంలో కలుపుతావు. అందుకని లోకం అనే బంధకాల్లో వదిలిపోతావు. నువ్వు వదిలేయాలన్నా వదులుకోలేవు, వదిలేయాలన్నా వదులుకోలేవు, నువ్వు వదిలేయాలన్నా వదులుకోలేవు. అందుకనే దేవుని బిడ్డలారా, పురుషులు స్త్రీలు ఎవరైనా సరే, స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పాడు ఆయన, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టునంటే ఇంట్లో ఎవరు? భార్యాభర్తలైనా, పిల్లలు కూడా ఉంటారా? తర్వాత జనరేషన్ కూడా వచ్చింది. ముందు నువ్వు నీ ఇంటి వాడు. రేపు ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఈరోజు ఏ విధంగా జీవించాలి, ముందు నీ దగ్గరే ప్రారంభమైంది. వాక్యం స్పష్టం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఉత్తమమైన స్థితిని నువ్వు అలవరుచుకోవాలి. నువ్వు బయటికి విశ్వాసిగా కనపడవచ్చు, కానీ నీ విశ్వాసం ఎంత ఉన్నదని ప్రభువు తూకం వేస్తాడు. నీలో ఆరాధన గుణం ఎలా ఉన్నదో ఆయన చెప్తాడు. మోషే అంటాడు, మేము ఆరాధించే స్థలం ఇది కాదు, ఇంకోటి ఉంది. ప్రభు తీసుకుపోతూ చెప్తున్నాడు, రేపు మిమ్మల్ని నేను దర్శిస్తాను, మీరు ఈ రాత్రే పరిశుద్ధపరచుకోండి. ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకున్న తర్వాత ఆరాధన చేయాలా? ఆరాధనలోకి వచ్చి పరిశుద్ధపరచబడాలా? ముందు రోజే నువ్వు ఒక శవం దగ్గరికి వెళ్తా, సమాధి దగ్గరికి వెళ్తా, ముందు రోజే స్త్రీలు సిద్ధం చేసుకున్నారు. ఎవరిదా ఆ శవము? ఎవరిదా సమాధి? యేసయ్య ఆయన సమాధిలో ఉండడన్న సంగతి మర్చిపోయినా ఆయన నేర్పిన ఆ సిద్ధపాటుని వారు కలిగి ఉన్నారు. అర్థమైందండి? చాలా నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గంలో ఉంటావో ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించేస్తాడు. కొన్ని నువ్వు అనవసరమైన పెట్టుకోవచ్చు, కానీ ఆయన భయము, ఆయన కొరకైన సిద్ధపాటు ఎప్పుడు రావాలి? ముందు రోజు రావాలా? అప్పటికప్పుడు రావాలా? నేను పదే చెప్తుంటా, అందరు ఇసుక్కుంటుంటారు, అయినా పర్లా. నువ్వు ముందు రోజే ఏం తినాలి, ఏం తాగాలి, ఎన్ని గంటలకు నిద్రపోవాలి అన్నది నీకు ఒక అవగాహన ఉండాలి. అర్థమైందా? రేపు మందిరానికి వెళ్తాను, రేపు ఉపవాస ప్రార్థనలకు కూర్చుంటాను, ఎక్కడ ఇంట్లో కావచ్చు, నీ మందిరంలో కావచ్చు. నువ్వు ఉన్నప్పుడు నీకు ముందు రోజే ఒక అవగాహన ఉండాలి, దాని ప్రకారం నువ్వు జీవించాలి. నేను ఇది తింటే ఎన్ని గంటలకు బాత్రూమ్కి వెళ్తా, రెస్ట్ రూమ్కి వెళ్తా, ఎన్ని గంటలకు పడుకుంటే ఎన్ని గంటలకు లేస్తా, ఏ దుప్పటి కప్పుకుంటే నిద్ర పట్టిద్ది, ఏం తింటే నిద్ర పట్టిద్ది, తిండి మానుకుంటే ఒంట్లో ఎలా ఉండిద్ది, ఒక అవగాహన ఉండాలి. నీకు ఉండిద్ది, పిల్లలకు కూడా అవగాహన ఉండిద్ది. రుచి తెలియదండి, గిచ్చితే స్పర్శ తెలీదా, ఇటు దోమలు కొడితే స్పర్శ తెలీదా? తెలుసు. ఇన్ని తెలిసి దేవుని దగ్గర నువ్వు సిద్ధపాటు లేకపోతే నేను ఆరాధన ఎలా చేయగలవు? అందుకని ఆనందం లేదు, బలము, ఉన్న పాపములో ఇరుక్కుపోయి ఉన్నావు, ఉన్న కష్టములో ఇరుక్కుపోయి ఉన్నావు, నష్టములో ఇరుక్కుపోయి ఉన్నావు. నుంచి విడుదల కావాలంటే నీలో
ఈ మార్పు కావాలి. దేవుని దగ్గర ఉన్నదంతా శ్రేష్టమైనది, అది నీకు ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఈ శ్రేష్టమైన దాన్ని నువ్వు అనుభవించడానికి భూమి నీకు సహకరిస్తుంది. ఇవి అర్థమైందండి. బ్రతికి ఉన్న దినము యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును, మన భూమి దాని ఫలములను ఇచ్చును. అందుకనే యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు మాట, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన, కొంచెం కొంచెం ఇచ్చాడా, పరిపూర్ణమైనది ఇచ్చాడా? కొన్ని వరాలు, కొన్నిది మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో పౌలు రాస్తూ కొన్ని వరాలు పరిపూర్ణమైనవి వచ్చినప్పుడు ఆగిపోతాయి, ముందు వచ్చింది. పరిపూర్ణుడు యేసు ప్రభు వారు అందించబడ్డారు మనకి. యేసు ప్రభువాన్ని మనము కలిగి ఉన్నాం. సకల పరిపూర్ణత, సకల సంపూర్ణత, సకలమైన ముగింపు యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభు వారే మనకు వరముగా అనుగ్రహించబడితే ఆయన్ని కాదని నువ్వు లోకాన్ని ఎలా ఆశ్రయిస్తున్నావు? నేను వీటిని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లా, మీకు మొత్తాన్ని టీచ్ చేయట్లేదు, మొత్తం బోధించట్లా, కేవలం అవుట్లైన్ మాత్రమే బోధిస్తున్నాను. మీరు స్టడీ చేయాలి, మీరు అలవర్చుకోవాలి. మీరేం చేయాలి? అలవర్చుకోవాలి. సంపూర్ణుడైన యేసు ప్రభువారే మనకు కలిగి ఉంటే అసంపూర్ణమైన వాటి వైపు ఎలా చూస్తున్నావు? అసంపూర్ణమైన వ్యక్తుల వైపు ఎలా చూస్తున్నావు? వ్యవస్థల వైపు ఎలా చూస్తున్నావు? స్థలాల వైపు ఎలా చూస్తున్నావు? బాడుగిళ్ళు ఎప్పటికైనా ఖాళీ చేయాలి కదండి. మరి దేవుడు శాశ్వతమైన గృహాన్ని ఇస్తానంటే బాడుగింట్లో ఉండాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాను? రేపు ఆరాధన చేయాలంటే తింటే మళ్ళా రేపు ఉదయాన్ని కడుపులో ఉండిద్దా, బయటికి పోయిద్దా? బయటికి పోయే దాని గురించి ఎంత ఆలోచిస్తున్నావు? వాక్యం స్పష్టం. సంపూర్ణత ప్రభువులో ఉన్నది, పరిపూర్ణత ప్రభువులో ఉన్నది. స్థిరమైన స్థితి ప్రభువులో ఉంటే ఆ క్షణికమైన ఆలోచనలు నీకు అవసరమా? సంపూర్ణమైన ప్రతి వరమునా, కొన్నేనా అన్నీనా? అన్నీ ప్రభువులో ఉన్నాయి. ఈ భూ సంబంధమైనవి ఉన్నాయి, పరలోక సంబంధమైనవి ఉన్నాయి. పరుల కోసం దాచి ఉంచినవి కూడా నీకు దేవుడు ఇవ్వగలి. అందుకనే పర సంబంధమైన ప్రతిదీ జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి ఎన్ని అనుభవించాక ఒక మాట రాశాడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. 20 కూడా చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఎవరిలో ఉండాలండి శక్తి? కార్యం అంటే క్రియారూపకమైన శక్తి అంటే నిలుచునే విధానం. నువ్వు దేవునిలో నిలుచున్నావు, దేవునికి సాక్షిగా నిలుచున్న విధానమును బట్టి మీలో కార్యసాధకమైన ఎవరి శక్తి? నీ శక్తి అయితే అన్ని లోకాశిలో. ఎవరి శక్తి? సంపూర్ణమైన శక్తి, పరిపూర్ణమైన శక్తి, పరిశుద్ధుని యొక్క శక్తి. ఇదిగో పరలోకానికి ఆరోహణమవుతూ మన మీద ఆయన కుమ్మరించిన ఈ శక్తి చొప్పున. అర్థమైందా? ఆయన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. ఎవరికండి? ఆయన చేస్తాడు. ఆయనకి స్తోత్రం అంటాడు. పైన అంటాడు ప్రార్థన చెయ్యండి. ఈ ప్రార్థనలో అడుగు వాటన్నిటికంటే ఏమడుగుతారు? ఇందా చెప్పానే, ఆ బిడ్డ సజ్జానం అడిగింది. ఆ పిల్లవాడు ఏమడిగాడండి? సజ్జానం పచ్చడుంటే పెట్టమని అడిగాడు. వాళ్ళ యథార్థత అది. కానీ ప్రభు అంటాడు శక్తిమంతుడను నేను, కార్యసాధకమైన శక్తి నాది. నీలో నా శక్తి ఉంటే, ఈ యథార్థత ఉంటే, ఇది ఆత్మ సత్యం. మరి ఎంత సత్యము నీలో ఉంది ఆలోచించుకో.
ఇంతకాలం నువ్వు మోసపోవటానికి, ఇంతకాలం నువ్వు బాధపడటానికి, ఇంతకాలం నువ్వు కష్టపడటానికి, ఇంతకాలం నువ్వు నష్టపోవటానికి కారణం ఎవరు? ప్రభు యొక్క శక్తి నీలో ఉందా? లోకపు యొక్క శక్తి నీలో, పాపపు శక్తి ఒకటి ఉంది, ప్రభు యొక్క మహిమ అనే శక్తి ఒకటి ఉంది. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా? ప్రతిదానికి ఆలోచన నీకే వదిలేశాడు స్వేచ్ఛను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు, ఆది నుంచి ఈ రోజు వరకు, రాబో దినాల్లో కూడా స్వేచ్ఛ నీకే. ఎటు పోతావో నీకే. ఇదిగో ఆ యేసుతో కూడా వేలాడుచున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను స్వేచ్ఛ ఉంది ఉపయోగించాడు. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, ఇది మనకు సమంజసమే, ఈ రాజ్యంలో నన్ను, ఒకడికి లోబడే త్వరాన్ని, ఒకడికి ప్రభువును గుర్తించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక ఆయన ఎదురు తిరిగి ప్రభువుకి సవాలు విసిరే స్థితిలో ఉన్నాడు. ప్రభువుకి చాలాసార్లు నువ్వు చేసే ప్రార్థన కూడా సవాలుగా ఉండింది. నీలో ఈ యొక్క కార్యము లేకుండా దేవుని ఎలా సవాలు చేస్తా? అందుకని ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఇష్టం అని చెప్పారు. ఆ పదం లోకంలో కించపరిచే పదంగా ఉన్నా కానీ స్థాయి తగ్గించే పదం చాలా గొప్పగా దేవుడు హెచ్చించాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటికన్నిటికంటే నీలో ప్రభు యొక్క శక్తి ఉంటే, నీలో ఏముండాలి? ప్రభు యొక్క ఆత్మ ఉంటే కదా నీ శక్తి ఉండేది. ఈ ఆత్మ ఉంది. దురాత్మ సమూహాలు నీలో ఉన్నాయేమో సార్ ఆలోచించు. వాక్యం స్పష్టం. ప్రభు నీ కొరకు శ్రేష్టమైనవి ఇచ్చాడు ఈ భూమి మీద. పరసంబంధమైన వరాలు ఇచ్చాడు భూమి మీద నువ్వు వినియోగించడానికి. వీటిని నువ్వు సద్వినియోగం చేస్తున్నావా, దుర్వినియోగం చేస్తున్నావు? వీటి మీద నీ మనస్సు లేకపోతే నువ్వు భూ సంబంధమైన వాటినే వెతుకుతావని కొలస్సీ పత్రిక స్పష్టంగా చెప్తుంది. మీరు ప్రభుతో కూడా లేపబడిన వారైతే, లేకపోతే ఏం వెతుకుతాం? ప్రభు ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీకు అందుబాటులో ఉన్నాడు. కానీ ఆయన స్తుతించటానికి, ఆయన ఆరాధించటానికి నీలో ఉండవలసింది సత్యము, ఆయన యొక్క ఆత్మ. ఈ రెండింటిని విడిచిపెట్టి నువ్వు నేను ఆరాధిస్తున్నాను, ఆదివారం ప్రభు దగ్గరికి వెళుతున్నానంటే పైన చెప్పిన ఆనందము లేదు, ఆనంద గానము లేదు, స్థుతి లేదు, ఆశీర్వాదము, వీటి వల్ల కలిగే శోభాతిశయము లేదు. నీవు కనపరచబడవు, నువ్వు ఆకర్షించబడవు. నీ ద్వారా ప్రభువుకు మహిమ కథకని పాట పాడుకుంటాం మాత్రం. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక. ఎలా కలగాలో 5 వచనాలు చక్కగా రాశారు. కానీ ఈ పాట పాడుకుంటాం కానీ ఇది నా వల్ల కలగాలి అన్న తలంపు, ఆలోచన ఎంతవరకు నీకు? ఆలోచించు, తలంచుకుని ఒక తీర్మానం తీసుకో. వెళుతున్నావు, ఈ కొద్ది నిమిషాలే కాదు, ఈ కొద్ది సమయమే కాదు, ఈ దినమే కాదు, నీ జీవిత కాలం అంతా ప్రభువుకు మహిమకరంగా జీవించాలని, ప్రభువును స్తుతించాలని, ప్రభువును ఆరాధించాలని దేవుడి కోరు. శ్రేష్టమైన ప్రతి ఈవి, పరసంబంధమైన ప్రతి వరము, ప్రభువులో సంపూర్ణమైన ప్రతి స్థితిని నీకు అనుగ్రహించాడు ప్రభు. వదులుకుంటున్నావు. ఇప్పుడైనా నిజాన్ని ఒప్పుకొని ఆయన ఆరాధించడానికి వచ్చావు. అయితే ఆరాధనకి కారణం ఏమిటంటే ఆత్మయు సత్యము, సత్య సంబంధిగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. నీకు ఇస్తాడు ఈరోజు. శ్రేష్టమైన ప్రతి ఏమి ఇస్తాడు, సంపూర్ణమైన ప్రతి వరమును ఇస్తాడు, పరసంబంధమైన ప్రతి 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 వరాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఎప్పుడంటే నీలో ఆయన ఆత్మ ఉన్నప్పుడు, ఆ శక్తి అనుసరించి నువ్వు సత్యమును కలిగి ఉన్నప్పుడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం మనం పెట్టుకున్నాం. మిమ్మల్ని ఆరాధించుటకు నాయన, మిమ్మల్ని గణపరచుటకు మీరు మాకు మార్గమును చూపిన విధానమును బట్టి ఉన్నాం. ఈ మార్గంలో పేతురు, యోహానులు ఏ విధముగా నడిచారో మేము కూడా అలాగనే నడిచి నాయన, మా ముందున్న తరము వారందరూ వారి వారి తరము వారికి ఏ దినముగా మాదిరిగా నడిచారో మేము కూడా మీరు మాకు ఇచ్చిన దినములనియో సంపూర్ణముగా మీ కొరకు జీవించు భాగ్యమును, మీ కృపను పొందుకొను అవకాశం ఇచ్చినందుకు వందనాలు.
తీసుకున్న తీర్మానం ప్రకారం జీవించు భాగ్యము అతి శక్తిని దయచు. అనారోగ్యముతో ఉన్న వారిని సూటి స్వస్థపరచం. ఆదర్శప్రాయమైన క్రైస్తవ జీవితంలో దయచు. వారి వ్యక్తిగత కుటుంబ అవసరాలు తీర్చమని, మేళలతో తృప్తిపరచమని, కావాల్సిన సకల సమృద్ధి రానైన దినములని మీకు మహిమ మా జీవితములకు ఆశీర్వాదము దయచు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు. వారి స్థితిని మార్చి మీకు మహిమకరమైన ఆశీర్వాదం అందించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దీవెన, సంపూర్ణమైన ప్రతి పరిస్థితి పరిశుద్ధపరచుకుంటూ ఇష్టపడిన మీ ఎల్లరకును ప్రభువుతోడే నడిపించుగాక.